హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. నేను ఈరోజు మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా ఏదైనా తినాలనిపించిన రైస్తో సింపుల్గా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే చేసుకోగలిగేటట్టుగా చాలా సింపుల్గా మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. కొంచెం చాయ్ మిగిలింది, ఆ చాయ్ నాకు మా అత్తయ్యకి ఇద్దరికి గ్లాసుల్లో పోసేసాను. గ్యాస్ ఎందుకలా ఉంచారని మీకు కామెంట్ చేయొచ్చు. కాకపోతే అది స్టవ్ ఆఫ్ చేస్తే ఆన్ కాదండి. అందుకోసం ఉంచాను. పచ్చిమిర్చి, కరివేపాకు, 5 eggs. రైస్ని బాగా అలా పొడి పొడిగా 1 piece రైస్ లాగా కలుపుకోవాలి. తర్వాత రైస్ మొత్తం పొడిగా చేసిన తర్వాత మొత్తం పొడిగా చేయాలి నీట్గా. స్పేస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆఫ్ చేసానండి. మొత్తం కలిపేసాను. చూడండి, ఇట్లా ఈ విధంగా పొడి పొడిగా. ముద్దలుగా ఉంటే కలవదండి, పొడి పొడిగా చేసుకోవాలి. బాండి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత అంటే మనకు సరిపోయినంత, మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి సరిపోయినంత వేసుకోవాలి. నేను చేసేదానికి సరిపోయినంత ఆయిల్ని వేసుకున్నానండి. అది కొంచెం వేడైన తర్వాత మనము అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వేడయిందని చెప్పేసి కొంచెం వేడి తగులుతూ ఉంటుంది, తెలుస్తుంది మనకి చూస్తుంటేనే. అలా తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అట్లా వేడయిందా లేదని చూడాలి. చూసి కొంచెం జీలకర్ర అది కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంటే అట్లా చేంజ్ అవుతుందండి. చేంజ్ అయ్యేది చూసి నెక్స్ట్ కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి వేయాలండి. గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలండి. గోల్డెన్ కలర్ వచ్చినాక మనం ఎగ్స్ పగలగొట్టి ఒక్కొక్కటిగా నీట్గా అందులో వేయాలండి. ఇలా వేసినప్పుడు మిరపకాయలు చిట్లుతాయండి. చాలా దూరంగా ఉండి చూడాలి, చిట్లి మీద పడిపోతాయి అవి. ఒక్కొక్కటిగా ఎగ్ నీట్గా పగలగొట్టి అందులో వేయాలండి. అలా నీట్గా వేసిన తర్వాత
ఇప్పుడు అన్నీ ఎగ్స్ పగలగొట్టి వేసాం కదండి, అది కొంచెం వేడికి బాగా గోల్డెన్ కలర్లో కింద అయి ఉంటుంది. నాకు కొంచెం పసుపు సరిపోలేదండి, పసుపు మర్చిపోయాను, పసుపు వేసుకున్నాను. తర్వాత కూడా ఇంకొకసారి వేసుకుంటాను, సరిపోలేదు. గోల్డెన్ కలర్ కనిపిస్తుందా అండి? కలుపుతూ ఉంటే అట్లా మీడియం సైజ్ పీసెస్గా మనం చేసుకోవాలి. మరీ పెద్ద సైజుగా ఉంటే మంచిగా కనిపించదండి. మీడియంగా చేసుకోవాలి. మరీ చిన్నగా ఉంటే కూడా మంచిగా కనిపించదు. అట్లా కలుపుతూ పీసెస్ని సపరేట్ చేస్తూ కలుపుతూ కొంచెం వేడి తగిలించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలండి. అట్లా మరొకసారి స్పూన్తో కలపాలి. సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ అట్లా కొంచెం బయటికి తేలుతూ కనిపిస్తుంది చూడండి. సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. అంతా కలవడానికి మరొకసారి కలుపుకోవాలి. ఎక్కువసేపు పెట్టడం వల్ల క్రిస్పీగా ఉంటుందండి ఎగ్. అలా ఇంకొకసారి కలుపుకోవాలి. కారం మనకు సరిపోయినంత కారం వేసుకోవాలండి. అట్లా బాగా కారం అంతా మొత్తం కలిసేంత వరకు కలపాలి. బాగా కలుపుకోవాలండి. క్రిస్పీగా ఉంటుందండి బాగా వేడి చేస్తే. ఇది అయ్యేలోపు మా చిన్నోడి కోసం రైస్ అండి.
కడిగి పొయ్యి మీద పెడదామని చూస్తున్నానండి. వాడి కోసం వండడానికండి కొంచెం కడిగి తర్వాత పెడదామని పక్కకు పెట్టానండి. కాకపోతే టైం అప్పటికి 7:40 అలా అవుతుందని చెప్పేసి పెట్టేశాను. రైస్ మొత్తం అందులో వేసేసుకొని రైస్ కూడా మొత్తం కలిసేంతవరకు కలపాలండి. రెడ్గా అయ్యేంతవరకు కలపాలి, బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా మొత్తం కలుపుకోవాలి. నాకు ఆయిల్ సరిపోలేదండి, మీరు సరిపోయేంత చూసేసుకోండి. మేము ఆయిల్ కొంచెం తక్కువగా తింటాం కాబట్టి ఇలా అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మీకోసం ఇలా గార్నిష్ చేస్తానండి. చూడండి, ఏదో ఇట్లా సింపుల్గా రైస్ పెట్టేసి ఆ తర్వాత హాఫ్ లెమన్ కట్ చేసి లెమన్ పెట్టేసి ఆ తర్వాత పుదీనా పెట్టేసి అంతే, అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా ఇలా ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేయచ్చు. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకేమైనా ఇంకా కొత్త కంటెంట్లు, కొత్త వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మీకోసం నేను చేయడానికి ట్రై చేస్తాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా మీకోసం చేశానండి. మా చిన్నోడి కోసం రైస్ పెట్టుండే, అది బాయ్ అండి.